చాలా దూరం అనుకుంటా కదా. అవునండి. ఎందుకని ఇంత ఎండలో కూడా వచ్చారు? ఎందుకని వచ్చారు? జగనన్న కోసం అభిమానం, జగనన్న అభిమానం కోసం. ఎందుకని అంత అభిమానం జగన్ గారు అంటే? జగన్ గారు మనకు వచ్చి కృషి బట్టి మేము ఇంకెంత అభిమానం చూపిస్తున్నాం. మీకేం మంచి జరిగిందండి జగన్ గారి మాకు గవర్నమెంట్? చదువు విషయంలో గానీ, అభివృద్ధి విషయంలో గానీ, మాకు అన్ని రంగాల్లో మాకు అభివృద్ధి చేశారు జగన్. మరి అంటే యూత్ కి జాబులు ఇవ్వట్లేదు అన్నారు కదా మరి జగన్ గారిని. ఇచ్చిన జాబ్స్ కనబడతలేదండి. ఇప్పుడు ఎంతమంది వాలంటీర్లు ఏంటి, సచివాలయం ఏంటి, ఇంకా ఇప్పుడు కొత్తగా డిఎస్సి తీస్తున్నారు, మళ్ళీ ఏమో గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా తీస్తున్నారు. ఇవన్నీ కనబడతలేదా? మరి వాలంటీర్ జాబ్ ఏనా అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఆ జాబులు లేని కూడా ఉన్నారు కదా ముందు దాంట్లో. ఆ ప్రభుత్వంలో ఆ జాబులు లేకుండా ఉత్తు తిరిగి వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులు. ఇప్పుడు కొంతమంది అని బాగుపడ్డారు కదా. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు అన్న యూత్ అంతా నా వైపు ఉంది అన్నారు కదా. యూత్ అదా యూత్ కదా అదంతా అదంతా ఏంటి అపోహ అంతే. నా వెనకాల ఉన్నారండి 4-5 వచ్చి చిల్లరగాళ్ళు నా వెనకాల ఉంటారు అనుకుంటారండి. యూత్ అంతా జగన్ వైపే ఉంది. జగన్ వైపే జగన్ వైపే ఉంది. మరి ఈసారి జగన్ గారు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 175కి 175 వస్తాయి. అసాధ్యమే పక్క. అంటే మరి చంద్రబాబు గారు పవన్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. అసలు అందరూ వన్ సైడ్ అయినా జగన్ సింగిల్ గా నెగ్గుతాడు. గెలుస్తాడు 100% నెగ్గుతాడు. ఉంగుటూరు నియోజకవర్గం, వేముడోల మండలం, అంబర్పేట పంచాయతీ, వడ్లపట్ల గ్రామం. దూరం నుంచి ఎండలో వచ్చారు. వచ్చాం జగన్ ప్రేమతో. ఎందుకన్నా అంత ప్రేమ? అంత ప్రేమ అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఏది చేయాలని చేస్తున్నాడు. ఉదయం 6 గంటలకే జగనన్న వాలంటీర్లు పంపించి తలుపు కొట్టి మరి పెన్షన్ కానీ వాళ్ళకి కావాల్సిన ఏమైనా సరే ఇస్తున్నాడు. కాబట్టి జగన్ మీద ఇప్పటికీ ఇక్కడ క్రేజ్ దగ్గర వాలంటీర్లు దౌర్జన్యం చేస్తున్నారు. లేదు లేదు ఎక్కడ చేయట్లా. వాలంటీర్లు ఎక్కడ చేయట్లా. లేదు లంచాలనే వ్యవస్థ ఎక్కడ లేదు. ఇప్పుడు మా గ్రామం ఉంది, మా గ్రామంలో 4 వాలంటీర్లు ఉన్నారు. 4 కూడా ఎక్కడ రూపాయి కూడా లంచం లేదు. లంచం అనేది ఎక్కడ లేదండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోగలరంటారా? ఎన్ని పొత్తులు వచ్చినా సరే సింహం సింగిల్గానే వస్తుంది. జగనే కరెక్ట్. చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, ఇంకో కొత్త కూడా వచ్చింది ఇప్పుడు మా సోదరి, ఆవిడ కలిసినా సరే, ఎన్ని కలిసినా సరే జగనే. లోకేష్ గారు రెడ్ బుక్ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తున్నారంట. బుక్ చూసి జగన్ గారు ఏమైనా భయపడతారా? భయమా? అసలు ఏ బుక్ అది? ఎక్కడ ఉండప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాడైనా, ఎక్కడ విదేశాల్లో పారిపోయాడు, అరెస్ట్ అయ్యాడంట. అక్కడ ఉన్నాడు ఇప్పుడు తాకది. ఆ ఎర్ర బుక్ లో ఆయన ఎక్కడెక్కడ ఏం తిన్నాడో అవి రాసుకుని ఉంటాడు. వెళ్ళిన చోటల్లా బజ్జీలని అవన్నీ తిన్నారు కదా, అవి రాసుకుంటారు. 175 అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా వస్తాయి. డెఫినెట్ నో షూర్. అసలు అదే 175 కాన్ఫిడెన్స్ చూడండి. ఇప్పుడు 175 ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. ఎక్కువగా ఎవరికి ఇస్తున్నాడు? కార్యకర్తలకు ఇస్తున్నాడు. అనంతపురం జిల్లాలో ఎర్లక్క అసలు ఎవరికైనా తెలుసా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వయాన తీసుకెళ్లి మడశేఖర్ నియోజకవర్గం ఆవిడకి అక్కడ ఇచ్చారు, ఎర్లక్క ఇచ్చారు. నిన్న నరసాపురం ఆవిడ అడ్వకేటు, నిన్న రాజమండ్రి బీసీలకే. అలాగా ఇప్పుడు రఘురామకృష్ణ రోజు బడా పారిశ్రామికవేత్త, నరసాపురం ఎంపీ ఇప్పుడు క్యాండిడేట్ ఎవరు? ఒక సామాన్య కార్యకర్త. అది జగన్. మారుస్తున్నారు కదా, లేదు మారుస్తుంటారు, ఎఫెక్ట్ ఏం లేదండి. ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళకే టికెట్. సిద్ధమని పోస్టర్ పెట్టి పక్కన పెట్టారు సార్. అప్పుడు మేము సిద్ధమని జన సైనికులు కూడా పెట్టారు. 175 సిద్ధం. వాళ్ళు 175 పోటీ చేస్తారా? 175కి 170 సిద్ధం అని చెప్పానండి. అది భీమవరం నియోజకవర్గం. గ్రంథిశ్రీని గారు మా ఎమ్మెల్యే గారు. పవన్ కళ్యాణ్ గారు, మహానుభావులు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినటువంటి నియోజకవర్గం మాది. ఎలా ఉండబోతుందన్న? చాలా రసవత్రంగా ఉంటదన్న. కానీ రసవత్రంగా ఉండదని అపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకుంటారు, కానీ అంతేం ఉండదు. పక్క వారు 1 సైడ్ గా సిద్ధంగా జగన్ గారికి ఓడేయడానికి 175 సీట్లలో ఎమ్మెల్యేని నెగ్గించుకోవడానికి ప్రజలు చాలా సంసిద్ధంగా ఉన్నారు. అందులో ఎటువంటి డౌట్ లేదన్న. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కొత్తగా వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అసలు ఏమవుతుంది? ఇంత జనసంద్రాన్ని చూసారంటే పవన్ కళ్యాణ్ కి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు అన్న. పవన్ కళ్యాణ్ అయితే ఎలక్షన్ లోనే నిలబడ్డా. ఇంకొకసారి మొన్న భీమవరం అమ్మఒడి డబ్బులు వేయడానికి జగన్ గారు భీమవరం వచ్చినప్పుడు గ్రంథిశ్రీని గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ లోకల్లో రియల్ హీరో గ్రంథిశ్రీని గారు అని. ఆడు ప్యాకేజ్ స్టార్ అన్న. ప్యాకేజ్ కోసమే చంద్రబాబు నాయుడు సంకనాగుతాడని కాపు సోదరులు అందరూ అన్నారు. కాపు సోదరులు, కాపు నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ తిట్టడమే. పవన్ కళ్యాణ్ ఏమో కాపు సోదరులని చంద్రబాబు నాయుడు దగ్గర తాగడ పెట్టాడు అన్న.
జగన్ మాత్రం ఖచ్చితంగా నగ్గుతాడు అన్న. మేము పక్కా జగన్ ఫ్యాన్స్. మేము డబ్బులకి బిర్యానీ ప్యాకెట్లకి వాటర్ ప్యాకెట్లకి వచ్చిన బ్యాచ్ కాదు మాది. మాది పక్కా జగన్ ఫ్యాన్స్. మేము పక్కా అభిమానంతో వచ్చి మేము భీమవరం నుంచి వచ్చాం. మా ఎమ్మెల్యే గారు గ్రంథిసీని గారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా అన్నారు, ఒకవేళ గెలుస్తారంట. అస్సలు 10% కూడా ఓటింగ్ కడతాను పవన్ కళ్యాణ్ కి. గ్రంథిసీని గారు వన్ సైడ్ గా నగ్గుతారు. మొన్నట్లాగా భయపడి అటు ఇటుగా ఉండదు. ఈసారి పక్కాగా వారు వన్ సైడ్ గా గ్రంథిసీని గారు ఈజీగా నగ్గుతారు అన్న భీమవరంలో. జగన్ గారు వైనాట్ 175 అన్నారు, ఈసారి ఖచ్చితంగా వస్తారు. ఈజీగా వైనాట్ 175 ఈజీగా వస్తుంది అన్న. 175కి 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు అభ్యర్థులు నిలబెట్టగలదురా? ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా ఆడెక్కడ నిలబెట్టగలదు? చంద్రబాబు నాయుడు వల్ల అవుతులేదు. పవన్ కళ్యాణ్ అంతా నిన్న కాక మొన్న వచ్చాడు, జగన్ తో సమానంగా పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే నక్కాడు, అదైనా వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు రాపాక వరప్రసాద్ గారు. ఈ పవన్ కళ్యాణ్ 2 చోట్ల నిలబడ్డాడు, ఒక్క చోట నగ్గలేదు అన్న. మగోడు అన్నవాడు ఎప్పుడైనా ఒక నియోజకవర్గంలోనే నిలబడతాడు, దమ్ముగా నగ్గుతాడు. జగన్మోహన్ రెడ్డి లాగా, చంద్రబాబు నాయుడు లాగా ఇప్పుడు 2 నియోజకవర్గాల్లోనూ, పవన్ కళ్యాణ్ లాగా 2 నియోజకవర్గంలో, చిరంజీవి లాగా 2 ఆటలోనూ ఓడిపోరు. జగన్ దమ్మున్నవాడు కాబట్టి ఒక నియోజకవర్గంలోనే నిలబడ్డాడు, ఒక నియోజకవర్గంలోనే భారీ మెజార్టీతో నగ్గాడు. పవన్ కళ్యాణ్ గారు యువత నా వైపే ఉన్నారు, ఈసారి నేనే సీఎం అవుతా అని ఉన్నారన్న. ఓట్లు లేని బ్యాచ్ అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. నువ్వు అన్నది రైటే. ఓట్లు లేని బ్యాచ్ అంతా, పావలా బ్యాచ్ అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. నిక్కర్సైన కాపు సోదరులందరూ జగన్ వైపు ఉన్నారు. కాపు సోదరులందరికీ తెలుసు అన్న, ఎవరో పరిపాలనలో కాపు సోదరులకు న్యాయం జరిగిందో కాపు సోదరులందరికీ తెలుసు. కాపు మహిళలందరికీ కూడా తెలుసు అన్న.